Guys, and hola lucky sweetie, thank you so much for commenting on my video, and what you have asked is a really nice question. So వెంటనే వెళ్ళొచ్చానంటే నీ వీసా ఏదైతే ఉందో యూకే వీసా అది అప్లై చేసేదని నీ దగ్గరికి రావడానికి అంటే పాస్పోర్ట్ వాళ్ళు వీసా ఎంబసీ వాళ్ళే ఉంచుకుంటారు కాబట్టి సో అది ఏదైతే ఉందో నీ దగ్గరికి రావడానికి పోస్ట్లో ఇట్ టేక్స్ క్వైట్ టైం. వన్స్ యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ దే విల్ గివ్ నీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఇస్తారు కదా, సో అది ఇస్తారు. అండ్ డిస్పాచ్ నీ పాస్పోర్ట్ అనేది డిస్పాచ్ అయినప్పుడు నీకు నోటిఫై చేస్తూ ఉంటారనమాట. సో నువ్వు ట్రావెల్ చేయాలంటే ఆబ్వియస్గా నీ పాస్పోర్ట్ కావాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలని అంటే. సో వన్స్ యూ గెట్ యువర్ పాస్పోర్ట్ బ్యాక్, అందులో మధ్యలో వీసా స్టాంపేజ్ ఏదైతే వేస్తారో అక్కడ వాళ్ళు టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తారు. నీ వీసా స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి అప్రూవ్ అయింది, ఇంకొకటి వ్యాలిడిటీ ఎంత, అది 3 months గ్యాప్లో ఉంటుందన్నమాట. ఒక 3 months ఇస్తారు ఆ వ్యాలిడిటీ. ఈ టైం పీరియడ్లో స్టార్టెడ్ అండ్ ఎండెడ్ టైం పీరియడ్ వాళ్ళు ఇస్తారు కదా వీసా స్టాంప్ పేజ్ మీద ఉండేది, ఆ టైం పీరియడ్లో నువ్వు ఎప్పుడైనా నీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని నువ్వు యూకేకి రావచ్చు అనమాట. ఓకేనా? సో పాస్పోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు వీసాని చూసుకొని దాన్ని బట్టి టికెట్స్ బుక్ చేసుకుంటే మంచిది యూజువల్గా. ఎందుకనంటే ఒకవేళ పాస్పోర్ట్ డిలే అయిందనుకో, వీసా అప్రూవ్ అయిపోయింది కదా అని చెప్పి బుక్ చేసేసుకుంటే సో వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్. సో వెయిట్ ఫర్ దాట్ మూమెంట్ అండ్ అప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని రా. సో ఆ 3 months గ్యాప్ ఏదైతే మెన్షన్ చేస్తారో వీసా పేజ్లో, సో యూ హ్యావ్ అ ప్లెంటీ ఆఫ్ టైమ్ అని. సో ఆ 3 monthsలో ట్రావెల్ చేస్తే మంచిది. ఆ 3 నెలలు కూడా నువ్వు ట్రావెల్ చేయలేకపోతే దెన్ యూ నీడ్ టు రీఅప్లై ఫర్ అన్ అదర్ వీసా. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.